ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా విపక్షాలతో అమిత్ షా కీలక చర్చలు, కేంద్ర హోంమంత్రి కీలక చర్చలు. సో లాస్ట్ టైం ఎదురైన అనుభవం ఈసారి ఎదురు కాకుండా ఉండటం కోసం ఎవరినైనా దారికి తెచ్చుకుంటున్నారా, బుజ్జగిస్తున్నారా? అవునండి, కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ కంటే కూడా ఆయా ప్రాంతీయ పార్టీలు ఎవరెవరైతే ఉన్నారో, అంటే ఎన్డీఏతర పక్షాల్లో ఉన్నటువంటి విపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల్ని రీచ్ అవ్వడము, వాళ్ళ సమ్మతిని కూడగట్టే ప్రయత్నంలో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అండ్ అందులో భాగంగానే ఇప్పుడు డీలిమిటేషన్ అండ్ మహిళా రిజర్వేషన్ బిల్లు రెండు కలిపి గతంలో తీసుకొచ్చారు. కరెక్ట్ గా అప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి టైము, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇలాంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో అటు తమిళనాడు ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి డిఎంకే పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది అండ్ టిఎంసీ వ్యతిరేకించింది. అప్పుడున్న ఈక్వేషన్స్ వేరు, ఆ తర్వాత ఈ రోజు ఉన్నటువంటి ఈక్వేషన్స్ వేరు. అక్కడ మమతా బెనర్జీ అధికారం కోల్పోయారు, ఇక్కడ మన స్టాలిన్ కూడా అధికారం కోల్పోయారు. అండ్ ఒక కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడ్డాయి. అండ్ అది కాక మహారాష్ట్ర నుంచే ఇప్పుడు ఈ పూర్తి నెక్సెస్ అంతా మొదలైన సమాచారం. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి కీలక పార్టీలు, ముఖ్యంగా శివసేన, ఉద్ధవ్ ఠాక్రే కూటమి నుంచి 6 ఎంపీలు ఏక్నాథ్ షిండే పార్టీలోకి జాయిన్ అయిపోయారు మొన్న మధ్యనే. అండ్ ఎన్సిపి కూడా ఎన్డీఏలో చేరుతుందన్న ఊహాగానాలు చాలా ఎక్కువ రోజుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఎన్సిపిలో ఏ వర్గం సార్? అవకాశాలు లేదు. ఎన్సిపిలో ఏ వర్గం అది? ఎందుకంటే వాళ్ళకి 2-3 ఉన్నాయి కదా వాళ్ళ కుంపట్లు. ఎన్సిపి శరద్ పవార్ వర్గం. ఆయనకి ఎంత సార్? 8 మంది ఉన్నారు ఆయనకి 8 మంది ఉన్నారు. శరద్ పవార్ వర్గానికి 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు అసలు యాక్చువల్ ఎన్డీఏల కూటమిలోకి వస్తారు అనే చర్చ నడుస్తుంది. లేదు, మేము కూటమిలో చేరేదే లేదు అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అండ్ ఇదే టైంలో మొన్న ఏం జరిగిందంటే, ఏక్నాథ్ షిండే గారిని మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం టైం క్లాస్ లో. ఏక్నాథ్ షిండే గారిని ఆయన ఛాంబర్ కు వచ్చి శరద్ పవార్ గారు కలిసి వెళ్ళారు మొన్ననే. శరద్ పవార్ గారు కలిసి వెళ్ళడము అండ్ ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఈ ప్రస్తుతం ఈ జయంత్ పాటిల్ అనే ఎన్సిపి సీనియర్ లీడరు ఫడ్నవీస్ గారిని కలిశారు నిన్ననే. దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కలిశారు. మొన్న ఏక్నాథ్ షిండేని శరద్ పవార్ గారు కలిశారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, సుప్రియా సూలే ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడే నిన్ననే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, డీలిమిటేషన్ బిల్లు కనుక 50% సీట్ల పెంపుకు సంబంధించిన ప్రతిపాదన తీసుకొస్తే, గతంలో సెన్సస్ ఆధారంగా అన్నారు కానీ 50% రాష్ట్రాలకు 50% అదనంగా చేర్చి, అంటే అప్పుడు అమిత్ షా గారు ఒకసారి చెప్పారు, అరగంట సమయం ఇస్తే నేను బిల్లో మార్పులు చేర్పులు చేసి తీసుకొస్తాను అని చెప్పేసి. సో ఇప్పుడు కనుక 50% ఇంక్రీజ్ చేస్తాము నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అని అంటే కనుక మేము దానికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని సుప్రియా సూలే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, శరద్ పవార్ గారి కూతురు. సో ఈ నేపథ్యంలో ఎన్సిపి అటు అఫ్ కోర్స్ అజిత్ పవార్ వర్గం అంతా ఇటువైపే ఉన్నారు అండ్ ఎన్డీఏలోనే ఉన్నారు. అండ్ ఇప్పుడు శరద్ పవార్ కూటమి కూడా పూర్తిగా ఈ పర్టికులర్ డీలిమిటేషన్ బిల్లుకి మద్దతు పలికే అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఓవైపు మహిళా రిజర్వేషన్స్ విషయంలో ఎవరికి సందేహం లేదు, అందరూ సపోర్ట్ చేస్తామంటున్నారు. బట్ డీలిమిటేషన్ విషయంలోనే అందరూ కూడా విభేదించారు, అందుకే అప్పుడు బిల్లు వీగిపోయింది. సో ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో వీళ్ళందరినీ ఒప్పించే ఒక ప్రయత్నం అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు. అమిత్ షా గారు మాత్రమే కాదు, కీలకంగా వెనకాల ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ గారు కావచ్చు, లేకపోతే ఆ ట్రబుల్ షూటర్స్ గా పేరెన్నికైనటువంటి బీజేపీలోని కీలక నాయకులందరూ కూడా రంగంలోకి దిగి ఆయా పార్టీల నాయకుల్ని తమ ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడము, లేదంటే బయట నుంచి మద్దతు ఇచ్చే విషయంగా చూడడము, లేదంటే కరెక్ట్ గా ఫ్లోట్ టెస్ట్ జరిగే టైంలో వాళ్ళు తటస్థంగా ఉండడము, లేకపోతే అవకాశాలు కూడా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు డిఎంకే విషయంలో అయితే డిఎంకే గానీ సమాజ్వాదీ పార్టీ కానీ అనేది ఏంటంటే ఒక అబ్జర్వేషన్ వస్తున్నది, అబ్స్టైన్ అవ్వచ్చేమో అని. ఎగ్జాక్ట్లీ ఫ్లోర్ టెస్ట్ జరిగే సమయంలో అబ్స్టైన్ అవ్వచ్చేమో. డిఎంకే సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది ఇప్పుడు మనకు వినపడుతుంది. డిఎంకే అధికారం కోల్పోయిన తర్వాత డిఎంకేతో జత కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ విజయ్ కి మద్దతు పలకడము, అసలు డిఎంకేతో కనీసం మాట్లాడకుండా వెంటనే పోస్ట్పోల్ ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే వెంటనే డిఎంకే డంప్ చేసింది అని డిఎంకే వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. అండ్ అంతేకాదు, వాళ్ళు ఇండి కూటమిలో మేము ఉండము అని చెప్పి తేల్చి చెప్పారు. వాళ్ళకి సెపరేట్ సీట్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పి లోక్సభ స్పీకర్ ని కోరారు. అండ్ మొన్న జరిగినటువంటి ఇండి కూటమి సమావేశానికి కూడా డిఎంకే హాజరు కాలేదు, మనకి ఇవన్నీ తెలుసు.
సో ఈ నేపథ్యంలో డిఎంకే ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో జనాభా ప్రాతిపదికన అనే అంశం మీదనే కదా అందరూ విమర్శిస్తున్నారు. బికాస్ జనాభా ప్రాతిపదికన ఇవాళ డీలిమిటేషన్ చేయాలంటే, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అని అంటే కనుక జనాభా అక్కడ తక్కువ, అక్కడ ఎక్కువ పెరిగింది. సౌత్ ఇండియన్ స్టేట్స్ లో మేము ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణను పాటించాము, సో మేము నష్టపోవాలా అనే డిమాండ్ వీళ్ళందరూ మొదటి నుంచి మాట్లాడుతుంది ఇదే. సో ఇప్పుడు సెన్సెస్ అక్కర్లేదు, జనాభా అక్కర్లేదు, ఏ రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న స్థానాలకి సగానికి సగం పెంచే ఒక ప్రతిపాదన అమిత్ షా గారు తెచ్చారు. సో ఇది తీసుకొచ్చినప్పుడు ఈవెన్ డిఎంకే కూడా యాక్సెప్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సో డిఎంకే కూడా వాళ్ళకి ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం అని అంటే కనుక మేము అనుకున్నది జరుగుతోంది అని చెప్పవచ్చు, మా సీట్లు పెరుగుతున్నాయి, మేము నష్టపోలేదు అని చెప్పవచ్చు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు గట్టి జవాబు ఇవ్వడానికి కూడా ఇది ఒక సన్నివేశంగా, ఒక అంశంగా మనం చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంతో ఉన్నారు. సో వాళ్ళు కాంగ్రెస్ ని ఇవాళ విభేదించడానికి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకా ఇప్పుడు టీఎంసీ కూడా వాళ్ళు చూస్తే ఇంతకు వాళ్ళకి 28 మంది ఎంపీలు ఉండేది, వాళ్ళ 20 మంది ఇవాళ ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు. సో కేవలం టీఎంసీ బలం 8 అయింది. నిన్న ఒక కథనం కూడా వచ్చింది ఒక దగ్గర, దాంట్లో లెక్క ఏంటంటే ఇప్పుడు 2/3 మెజారిటీ కావాలి డీలిమిటేషన్, ఈ బిల్లు పాస్ కావాలి అని. మహిళా రిజర్వేషన్లకు ఎవరు విభేదించే అవకాశం లేదు. బట్ డీలిమిటేషన్ విషయంలోనే గొడవ నడుస్తుంది. సో డీలిమిటేషన్ 2/3 మెజారిటీ అంటే మనం నెంబర్స్ చూస్తే మొత్తం 543 స్థానాలు ఉన్న లోక్సభలో 362 కావాలి. 362కి కేవలం 10 మంది లోపలనే అవసరం అవుతోంది అనేది తెలుస్తున్న విషయం. 10 మెంబర్స్ షార్ట్ అవుతోంది ఎన్డీఏ కూటమికి అని. ఎట్లాగా అంటే కనుక ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి ఉన్న బలం 292 ఉంది. ఓకే, అండ్ అది కాక టీఎంసీ నుంచి 20 మంది వచ్చారు. సో అండ్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూటమి నుంచి 6 ఎంపీలు ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గంలో జాయిన్ అయ్యారు. మొత్తం 318 అయింది. అండ్ శిరోమణి అకాలీదళ్ ఉంది, జొరామ్ పీపుల్స్ మూవ్మెంట్ ఉంది, ఇదొక 2. సో 320 ఆల్రెడీ కంఫర్టబుల్ గానే ఉన్నది 320. సో ఇది కాక ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ కి సంబంధించినటువంటి ఎంపీలు 8 మంది మద్దతు పలికితే 328 అవుతుంది. అండ్ డిఎంకే, వైసీపీ, ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి, డిఎంకే కావచ్చు, వైసీపీ కావచ్చు, అటు అండ్ శిరోమణి అకాలీదళ్, ఈ పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేస్తే కనుక కంఫర్టబుల్ గానే. వైసీపీ విషయంలో సందేహించక్కర్లేదండి, వాళ్ళు బీజేపీ వాళ్ళు పిలవందే తడు వచ్చేస్తారు. వాళ్ళతో నలుగురు వాళ్ళ గురించి బెంగక్కర్లేదు. కానీ ఈ సందేహించాల్సిన అంశాలు రెండే, ఒకటి ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, 2 డిఎంకే. వాళ్ళు తటస్థంగా ఉంటారా, నేరుగా వచ్చి మద్దతు పలుకుతారా, లేకపోతే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మాకు నచ్చట్లేదంటే చెప్పి వాకౌట్ చేస్తారా? యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సమాజ్వాదీ పార్టీ వాళ్ళ విభేదించడానికి వీలు లేదు. ఎందుకు లేదు అని అంటే కనుక డీలిమిటేషన్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మొన్నసారి అంటేనేమో ఏదో చెప్పారు ఏంటంటే జనాభా నియంత్రణ, లేకపోతే ఈ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగడము, దీనివల్ల సమస్యలు వస్తాయి, చాలా కష్టం, మేము ఇన్ని రోజులు ఫ్యామిలీ ప్లానింగ్ అమలు పరిచాము అది అని చెప్పారు. ఎగ్జాక్ట్ గా ఆ డిమాండ్ చేసిన అన్ని సౌత్ ఇండియన్ స్టేట్సే, దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్స్ చేసిన ఆ మాటలు చెప్పినవన్నీ విమర్శించిన అందరూ కూడా దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు, ముఖ్యంగా డిఎంకే లీడ్ చేసింది. అండ్ అటు కర్ణాటకకు సంబంధించిన నాయకులు అదే మాట్లాడారు, కేరళకు సంబంధించిన వాళ్ళు అదే మాట్లాడారు. ఇవాళ కేరళ నష్టపోయేది ఏం లేదు దీంట్లో. ఓకే, కేరళ నష్టపోయేది ఏం లేదు, దీనివల్ల లాభం కూడా వాళ్ళకి, నెంబర్లు పెరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు యూపీకి 80 నుంచి 120 స్థానాలు అవుతాయి, యూపీకి నష్టమేం లేదు. ఇప్పుడు యూపీ ప్రజలకు సమాజ్వాదీ పార్టీ ఎందుకు మేము మద్దతు ఇవ్వట్లేదు అని ఏం కారణం చెప్తారు? సో ఇప్పుడు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ విషయంలో మొన్న ఓడిపోయారు, మొన్న వీగిపోయింది, దీంతో ఎన్డీఏ పరువు పోయింది, ఎన్డీఏని మేము ఓడించగలిగాము అనే సంతోషం వీళ్ళందరికీ ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఒక సెక్షన్ నుంచి నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసరికి ఈసారి అమలు పరుచుకోవడమే ధ్యేయంగా పెట్టుకుని ఎన్డీఏ కూటమి పనిచేస్తున్నారు. ముఖ్యంగా అమిత్ షా వర్కౌట్ చేస్తున్నారు. మనం ఆర్టికల్ 370 విషయంలో కూడా అదే చూసాం. ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఎందుకు విభేదిస్తున్నారు మీరు అని చెప్పడానికి కారణమే మిగిల్చని పరిస్థితి. గతంలో అంటేనేమో జనాభా ప్రాతిపదికన అన్నారు, ఇప్పుడు జనాభా కాదు, నంబర్స్ పెంచుతున్నాము, చెప్పండి ఏం చేద్దాం మరి. ఓకే, మీరు ఎవరు మాట్లాడలేదు అనుకోండి. ఇంకో కీలకమైన అంశం వాసు గారు, అసలు ఎవరు అందరూ మర్చిపోతున్నారు. ఇవాళ మోదీ ప్రభుత్వం కనుక ఈ బిల్లు తీసుకురాకపోతే, అంటే డీలిమిటేషన్ బిల్లు తీసుకురాకపోతే, రాజ్యాంగబద్ధంగా మనం ఆలోచిస్తే రాజ్యాంగ ప్రకారం 2026లో సెన్సెస్ జరుగుతుంది. ఈ సెన్సెస్ ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. రాజ్యాంగ సవరణ చేయకపోతే ఏదైతే ఉందో అదే కదా అమలు చేయాలి. రాజ్యాంగం ఏం చెప్తోంది? జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు పునర్విభజన జరగాలని చెప్తోంది. సో ఇప్పుడు మోదీ ప్రభుత్వం కామ్గా కూర్చుంది అనుకోండి, అసలు నష్టపోయింది సౌత్ ఇండియన్ స్టేట్స్. అవును, అసలు నష్టపోతే వాళ్ళు ఏ సవరణ తీసుకురాకపోతే నష్టపోతాం.
ఇప్పుడు సవరణ తెస్తున్నాము అన్నప్పుడు నువ్వు ఆపితే నష్టపోయే విధంగా నీ నిర్ణయం ఉన్నట్టు. సో నాకు తెలిసి డీలిమిటేషన్ కి అడ్డు తొలగిపోయినట్లే నేను భావిస్తున్నాను. బికాస్ ఇప్పుడు మీరు వేరే చెప్పండి, మీరు ఏదన్నా ఒక ఫార్ములా చెప్పండి, ఎలా మరి నష్టం జరగకుండా ఎలా నియోజకవర్గాన్ని పునర్విభజన చేసుకోవాలి. ఎందుకంటే 1971లో ఏదైతే జనాభా ఆధారంగా 543 సీట్లు పెట్టుకున్నాము, అంటే అప్పుడు 54 కోట్ల జనాభా ఉందండి. 54-55 కోట్ల జనాభా ఉంటే ఆ ప్రాతిపదికన 543 నియోజకవర్గాలు పెట్టుకున్నాం, మనం సీట్లు పెట్టుకున్నాం. ఈ రోజు జనాభా ఒక ఆల్మోస్ట్ రెట్టింపు కంటే ఇంకా పెరిగింది, 140 కోట్ల జనాభాకి వచ్చింది. ఇంకా సీట్లను పెంచుకోకపోతే కుదరదు, సీట్లు పెంచాల్సిందే. అయితే ఇక్కడ ఇంకొక చిక్కు సార్, ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఇక్కడ? ఎందుకంటే కర్ణాటకలోను కేరళలోను వాళ్లే ఉన్నారు కదా. అవును, తమిళనాడులో సరే మద్దతు ఇచ్చారు. విజయ్ స్టాండ్ ఎట్లా ఉంటుందో తెలియదు. అంటే విజయ్ కంటూ ఇప్పుడు ఎంపీలు ఎలాగూ లేరు కాబట్టి ప్రస్తుతానికి ఆయన స్టాండ్ ఎలా ఉంటుంది, అక్కడ కాంగ్రెస్ ఎలా రెస్పాండ్ అవుతుంది? ఎందుకంటే కర్ణాటకలో ఒకవేళ కాంగ్రెస్ విభేదిస్తే మరి ఒకవేళ వాళ్ళు ఏమైనా అడ్డు తగిలితే కనుక, అంటే వాళ్ళు అడ్డు తగిలిన ఈ బిల్లు ఎలాగో వచ్చేసే పరిస్థితి ఉందనుకోండి, కర్ణాటకలో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు లూజ్ ద సీట్స్. ఇంకా నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగే అవకాశం లేదు, కేరళలో పెరిగే అవకాశం లేదు. వాసు గారు, మనం గతం నుంచి కూడా చూస్తున్నాం, మహిళా రిజర్వేషన్ల బిల్లు వచ్చిన సందర్భంలో గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన టైంలో కూడా మేజర్ గా సమాజ్వాదీ పార్టీ అండ్ ఆర్జేడీఏ విమర్శలు చేశాయి. అంటే వాళ్ళే విభేదించారు. వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అని అంటే కనుక అందులో బీసీలకు నష్టం జరుగుతుందని చెప్పారు. అంటే బేసికల్లీ మహిళలకు ఒక 33% రిజర్వేషన్లు కేటాయిస్తే ఈ అగ్రవర్ణాల వాళ్ళు వాళ్ళ భార్యలు లేకపోతే అగ్రవర్ణాల మహిళలకే ఇవన్నీ చెందుతాయి, సో బీసీలు నష్టపోతారని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. నిజానికి అందులో అసలు ఏమాత్రం అసలు నిజంగా చెప్పాలంటే ఆ వాదనే సరైంది కాదు. సరే, మొత్తానికి ఒక 20 సంవత్సరాలు గడిచింది. 20 సంవత్సరాలు గడిచిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం 2023లో ఆల్మోస్ట్ అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి. దాన్ని మనము ఆల్మోస్ట్ ఆమోదించుకున్న తర్వాత మహిళా రిజర్వేషన్స్ అన్నప్పుడు ఏం చెప్పారు, 2026లో సెన్సెస్ జరుగుతుంది, సెన్సెస్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆ కొత్తగా వచ్చినటువంటి స్థానాలను బేస్ చేసుకుని మొత్తం 840 వరకు సీట్లు వస్తాయి. అందులో 33% ఇస్తాము, సో దట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఎంపీలకు ఎవరికి నష్టం జరగదు, యాజ్ వెల్ యాజ్ మహిళలకు కూడా రిజర్వేషన్ ఇచ్చినట్టు అవుతుంది అనేది అప్పుడు చేసిన ప్రతిపాదన. దానికి అందరూ ఆమోదముద్ర వేశారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును మేము ఆమోదించాము, ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారని అడుగుతున్న వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ రోజు అందులో చెప్పింది జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలు పెంచి దాని నుంచి రిజర్వేషన్స్ ఇవ్వాలని. ఇవాళ అదే అమలు పరిస్తే దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది కదా. అవును. సో ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అని అంటే కనుక మళ్ళీ అమిత్ షా ఏదైతే ఫార్ములా చెప్పాడో అదే ఇవాళ సొల్యూషన్. దేర్ ఇస్ నో, మనకు వేరే సొల్యూషన్ కనిపించట్లేదు. అనివార్యంగా కాంగ్రెస్ దానికి అంగీకరించి తీరాల్సిన పరిస్థితి అనివార్యంగా. ఇప్పుడు కాంగ్రెస్ నో ఎలా చెప్తుంది, ఇది ప్రశ్న అసలు. అంటే ఇప్పుడు వాళ్ళ బంతిని వాళ్ళ కోట్లో పడేసి ఇప్పుడు మీరు చెప్పండి అని అంటున్నారు. అందుకే ఇప్పుడు సుప్రియా సూలే మద్దతు పలకడానికి కారణం కూడా ఏంటంటే, సుప్రియా సూలే కూడా ఎలా మనం నో చెప్పాలి చెప్పండి. అసలు డీలిమిటేషన్ విషయంలో 50% ఇంక్రీజ్ చేశాము, 50% అన్ని రాష్ట్రాల్లో ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు 30 సీట్లు ఉన్నాయనుకోండి, 45 సీట్లు అవుతాయి రేపు పొద్దున, హాఫ్ మార్క్ పెంచుతాము. అండ్ అది కూడా ఇక్కడ అందరి గొడవ ఏంటంటే వాసు గారు, అసలు విషయం ఉంది ఇందులో, డీలిమిటేషన్ కి వాళ్ళు వ్యతిరేకం కాదు. డీలిమిటేషన్ బీజేపీ హయాంలో జరుగుతుంది చూసారా, అది ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లము అందులో ఏముంది అని అంటే కనుక మనకు తెలుసు, 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్ లో 4 సీట్లకే పరిమితమయ్యేటువంటి ఎంఐఎం 7 సీట్లకు ఎగబాకింది. ఎలా? మీరు 2009 తర్వాత నుంచి చూడండి, అంతకుముందు 4 సీట్లకు గెలిచేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ముస్లిం ఓట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ గెలిచేవాళ్ళు. తర్వాత ఏం చేశారంటే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునర్విభజన జరిగింది. పునర్విభజన టైంలో ఏం చేశారంటే అడ్జస్ట్మెంట్స్ మారిపోయినాయి. ఇప్పుడు మలక్పేట్ నుంచి లేకపోతే కొన్ని కార్వాన్కి సంబంధించి కార్వాన్లో బీజేపీ గెలిచిన సీట్లు, బట్ బీజేపీ హిందూ ఓట్లని స్ప్లిట్ చేశారు. 3 నియోజకవర్గాలకు హిందూ ఓట్లు స్ప్లిట్ అయ్యాయి. ముస్లిం మెజారిటీ ఓట్లు ఉంటాయి, హిందూ ఓట్లు స్ప్లిట్ అయ్యేసరికి ఒక నియోజకవర్గం కోల్పోవాల్సిన పరిస్థితి. అట్లా 7 నియోజకవర్గాలకు ఎగబాకింది ఎంఐఎం. సో ఇవాళ 7 నియోజకవర్గాలు కంపల్సరీగా గెలుస్తారు వాళ్ళు ఎమ్మెల్యే. సో ఇప్పుడు రేపు పొద్దున ఏంటి, ఇదే ఎక్సర్సైజ్